ప్రియ దైవ జనాంగమ లేఖనాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుడి మాటలు వింటాడు. దేవుని సంబంధులు కాని వారు ఆయన మాటలను వినలేరు. వారు దేవుని ఎరగరు. పరిశుద్ధాత్మ వలన తిరిగి జన్మించిన వారే దేవుని సంబంధులు. వారు ఆత్మ సంబంధమైన విషయాలను ఎరుగుదురు. పశ్చాత్తాపపడిన ప్రజలకు ఆత్మ సంబంధమైన సంగతులు బోధించుటకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుందంటే, పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్నవాడికి రంగులను విశదపరిచినట్లుగాను, లేక పుట్టుకతో చెవిటివాడిగా ఉన్నవాడికి సంగీతం గురించి వర్ణించినట్లుగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వాక్యము నిష్ప్రయోజనం అవుతుంది ప్రియులారా. అందుకే పందుల ముందు ముత్యాలు వేయొద్దని ప్రభు ఆనాడు శిష్యులకు ఇచ్చాడు ప్రియులారా. అలా వేసినప్పుడు వారిని ఏం చేస్తాయో లేఖనం మనకు తెలుసు కదా. దేవుడు దీవించునుగాక.